అందరికి వెల్కమ్. అద్భుతంగా అనస్తాషియా విజ్డమ్ ని తీసుకుంటున్నాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ పుస్తకం చదివి నేను మాత్రమే ఆనందం పడుతుంటే ఇక్కడ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశం వచ్చినందుకు హృదయపూర్వకంగా ధ్యాన జగత్కి ధన్యవాదాలు. ఈ రోజు మనం ఎంత దూరంగా వచ్చేసాం మాస్టర్స్, ఎన్నెన్నో ఎపిసోడ్స్ అయిపోయాయి. చాలా బ్యూటిఫుల్ గా తెలుసుకుంటున్నాం. ఇది 4వ బుక్ ఎండింగ్ పార్ట్కి వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు దాకా మనం తెలుసుకుంది ఏంటంటే అనస్తాషియా ఎలాంటి ఒక ప్రపంచాన్ని మనం సృష్టించాలి, ఎలా ఉండాలి. ప్రపంచం అంటే మన ఇల్లు, మన ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఎందుకు ఇది జరగటం లేదు, ఎందుకు ఇలా అందరికి తెలిసి కూడా మనం చేయటం లేదు అనేది తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ తను చెప్తా ఉంది ఎందుకు అనుకున్నా సరే ఇలా మనం ఉండలేకపోతున్నాం. ఎలా ఉండాలంటుంది, సొంతంగా ఒక ఇల్లు. అది ఇల్లు అంటే చిన్న ఇల్లు కాదు, అందరూ కలిసి ఉండేటట్టుగా ఒక ఇల్లు తయారవ్వాలి. కనీసం 1 హెక్టర్ భూమి అయినా ఉండాలి. అందులో మనం ఎలాంటి ఒక కాంపౌండ్ వాల్ తో సహా మనం ఎలా కాంపౌండ్ వాల్ వేసుకోవాలి మొత్తం చెప్పిందండి. ఇంకోసారి ఒక లాస్ట్ వీక్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది, రిపీట్ చెయ్యను. ఇప్పుడు అలాంటి ఒక ప్రదేశం తయారు చేసామనుకోండి, ఇంకా అక్కడ ఉండడం అనేది ఎలా ఉండాలి. జాయింట్ ఫ్యామిలీ మనం కూడా చూస్తున్నామండి. ఈ రోజు జాయింట్ ఫ్యామిలీ అనగా మనం మన మనసుకు వచ్చే ఒక్క మాట ఏంటంటే, అబ్బా ఎంత మందికి మనం వంగిపోవాలి, అక్కడ మనసు చెప్పుకోలేక పెద్దవాళ్ళు చెప్పినట్టే వింటూ, అసలు ఇష్టంతో ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉంటారా? లేదు. ఆస్తి కోసమైనా ఉంటారు, లేదా భయంతో అయినా ఉంటారు. సో అది ఒక జీవితమేనా? వద్దు. మనకు మేము ఒంటరిగా ఉండాలి అనే కోరిక వచ్చి అందరూ ఇప్పుడు జాబ్ జాబ్ అనేది ఒక సాకు. అక్కడి నుంచి బయట రావడానికి ఒక సాకు. పెళ్ళైన వెంటనే అనేస్తారు, ఏదో ఒక జాబ్ చూసుకొని మనం ఇక్కడి నుంచి బయటకెళ్ళిపోదామా, ఇక్కడ వద్దు మనకు అని. సో ఆ సాకుతో మనం బయటకెళ్ళిపోతాం. బయటకెళ్ళి మీరు మరి ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉంటే అక్కడ మీరు నెమ్మదిగా ఉన్నారా? హాయిగా పెళ్ళాం పిల్లలతో మనం తిరుగుతున్నాం, అదే హాయి అనుకుంటున్నారు గానీ, నిజంగా అది ఒక ప్రేమతో నిండిన ప్రదేశమా? ప్రేమ అంటే ఏంటి? ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద ప్రేమ లేకపోవడం కాదు కదా! ప్రేమ అంటే అందరినీ సమానంగా ప్రేమించాలి. అది మీ తాత ముత్తాతలు కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, పెద్దమ్మ పెదనాన్న, మావయ్య ఎవరైనా సరే అందరినీ ఒకే విధంగా, ఒకేలాగా అంత ప్రేమగానే చూసుకోవడం జరగాలి. సో అనస్తాషియా దాన్ని స్పేస్ ఆఫ్ లవ్ అనింది. ఎప్పుడు స్పేస్ ఆఫ్ లవ్ ఉండాలి మనిషికి. అది లేకపోవడం వల్లే ఈరోజు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఇన్ని రోగాలు రావడానికి కారణం కూడా అదే. ఇన్ని యుద్ధాలు జరగడానికి కారణం కూడా అదే. ఎప్పుడైతే మనము మన వాళ్ళనే ప్రేమించలేకపోతున్నామో అంటే మన హార్ట్‌లో, మన హృదయంలో ప్రేమ అనేదే లేకుండా పోయింది అని అర్థం. అలా అయితే లేదండి, నేను మా ఆవిడని ఎంతగా ప్రేమిస్తానో, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తానంటే అది జస్ట్ ఒక మొమెంటరీ ఫీలింగ్. జాయింట్ ఫ్యామిలీలో మనం అందరిని ఒకేలా ప్రేమించకపోతే, మనం నా ఫ్యామిలీని మాత్రం ప్రేమిస్తాను అని అనుకుంటున్నారా? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి, జాయింట్ ఫ్యామిలీలో నుంచి బయటకొచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, అలా మీరు అనుకుంటున్నారా? అది మీ తప్పు ఆలోచన. అక్కడ లవ్ లేదు. అది జస్ట్ ఒక సెటిల్‌మెంట్, ఒక అడ్జస్ట్‌మెంట్, ఒక అండర్‌స్టాండింగ్, ఒక కాంట్రాక్ట్. వాళ్ళు కూడా లేకపోతే ఇంక మీరెలా బతుకుతారు? మిమ్మల్ని ఓల్డ్ ఏజ్‌లో బాగా చూసుకోవడానికి కొందరు ఉండాలి గదా అని మీరు పిల్లలతో ఆ సంబంధం పెట్టుకుంటున్నారు. మీ పెళ్ళాంతో ఒక కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. తనని నేనిప్పుడు బాగా చూసుకుంటే నాకు వయసయినప్పుడు తను బాగా చూసుకుంటుంది అని. అది లవ్ కానే కాదు. మీరు చాలా గోల్డ్ గిఫ్ట్‌గా ఇవ్వచ్చు, ఇల్లు కట్టొచ్చు, ఇంకో ఇల్లు, మరొక ఇల్లు, ట్రావెలింగ్ కూడా చెయ్యొచ్చు. అయినా అక్కడ లవ్ లేదు అంటుంది. దట్ ఈస్ నాట్ లవ్. అసలు ఎక్కడైతే మీరు ఇలా విడిపోతారో అక్కడ లవ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. అక్కడ ఉండదు. సృష్టి అయినప్పుడే ఒక కాంట్రాక్ట్ మీద లవ్ వచ్చింది. ఎక్కడైతే లవ్ పవిత్రంగా అంటే అందరికి సమానంగా ఉంటుందో, ఎనర్జీ, లవ్ ఆఫ్ ఎనర్జీ అక్కడ ఉంటుందంట. ప్యూర్ లవ్ అనేది అక్కడ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు భేద భావాలు చేయడం మొదలెడతారో అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అని లవ్ ఎనర్జీ చెప్పిందంట. సో ఈరోజు మనం న్యూక్లియర్ ఫ్యామిలీలో హాయిగా ఉన్నామండి, అస్సలు తలనొప్పి లేదు అలా అనుకుంటున్నారంటే అది నిజమైన ప్రేమ కానే కాదు. మేడం మీరంటారు, నువ్వు ఇలా చెప్తుంటే అసలు ఎంత భయమేస్తుందో.
అందరూ మనం హ్యాపీగా ఉన్నాం కదా అనుకుంటున్నారు. డబ్బు సంపాదించాము. మన పెళ్ళాం, పిల్లలతో బాగానే ఉన్నాము. ఊర్లో అయితే ఎంత కష్టంగా ఉండేది అనుకుంటుంటే, నువ్వు అది కాదు అంటున్నావేంటి? ఇలా అయితే ఎలా అంటే, యెస్. అలా అయితే సరియైన ప్రేమగా ఉండడం అనేది ఎలా? అప్పుడు వ్లాడమర్‌కి చెప్తా ఉంది. ఇది మనకండి ఆన్సరు. తను చెప్తా ఉంది. లవ్ ఎవ్వరిని భేదభావం చేయకుండా, ఎవరిలో తప్పు చూడకుండా సమానంగా ప్రేమిస్తుంది. ఇది మన తాత ముత్తాతల కాలంలో కహానీలు విన్నారంటే గుర్తుకొస్తుందండి మీకు. తెలుస్తుంది. రియల్ లవ్ అంటే ఏంటి? వాళ్ళు పిల్లలు బాగా చూసుకోకపోయినా, వాళ్ళకి అన్నం పెట్టకపోయినా, వాళ్ళతో బాగా మాట్లాడకపోయినా, పెద్దవాళ్ళు ఒక మూలలో కూర్చొనుండి మీరంతా ఆడుకునేది. అంటే మీరు అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాళ్ళు, మనవలు అందరూ ఆడుకునేది చూస్తూ ఉండేవారు. ప్రేమగా చూస్తూ ఉండేవారు. దే వుడ్ బి హ్యాపీ. వాళ్ళు ఆడుకుంటున్నారంటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. వాడు నా కళ్ళు ముందు ఉన్నారు కదా! అంతే చాలు. నాకు ఏది విశేషంగా చేయాల్సిన అవసరం లేదు. అలా ఒక వాళ్ళ థాట్. ఎవరికీ భేదం చేసేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంట్లో ఉండే హెల్పర్‌గా ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్‌గానే ఉండిపోయారు అనేవారు. వాళ్ళు కూడా బిడ్డతో సమానం అనేవారు. ఆ పొలంలో పని చేసే వాళ్ళని కూడా బిడ్డలాగా చూసుకునేవాళ్ళు సమానంగా. సో, అది రియల్ లవ్. అందరిని సమానంగా. సొంత పిల్లల్ని కాదు, పక్కింటి వాళ్ళు, వాళ్ళతో కూడా ప్రేమగా, నేబర్స్‌తో కూడా వాళ్ళు ప్రేమగా ఉండేవారు. ఈరోజు మనం నేబర్స్‌తో ప్రేమగా ఉన్నామండి? అసలు నేబర్స్‌తో మాట్లాడుతున్నామా? అసలు నేబర్స్‌కి ఏదైనా కష్టం వచ్చింది అంటే మీకు తెలుసా? వాళ్ళు రాత్రంతా హాస్పిటల్‌లోకెళ్లారు మీకు తెలుసా? నైటంతా నిద్రపోలేదు. వాళ్ళ పాప చాలా ఇబ్బంది పడింది. ఏదో ఊపిరాడలేదు లేదా ఏదో ప్రాబ్లమ్ అయ్యి రాత్రంతా జ్వరంతో ఉంది. మీకు తెలుసా? లేదు. సిటీలో అస్సలు ఎవ్వరికీ ఏమి తెలీదు. చచ్చిపోయినా కొందరికి తెలీదండి. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నాకు ఆ రోజు చాలా చాలా బాధేసింది. ఇది ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. మా ఇంటి ముందు ఉండే అతను తాతనే అనుకోండి వయసాయనాయన. ఆయనకేదో ఒంట్లో బాలేదు. అప్పుడప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళేవారు. వాళ్ళు పిల్లలు అందరూ కోడళ్ళు, పిల్లలు ఆ అమ్మాయి కూడా అనుకుంటాను. కొడుకు, అమ్మాయి ఇద్దరు అమెరికాలో. వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండేసరికి ఏదైనా జరిగితే వాళ్ళు హాస్పిటల్ నంబర్ ఇచ్చేసారనమాట. మీకేదైనా జరిగితే హాస్పిటల్ కాల్ చేసుకోండి అని. ఈవెన్ వాళ్ళు చచ్చిపోతే హాస్పిటల్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళేటట్టు అలాంటివేదేదో ఆ తర్వాత నాకు తెలుసుకున్నాననుకోండి విషయాలు. అయితే ఒకరోజు అలా స్ట్రెచర్‌లో తీసుకెళ్తున్నారు. స్ట్రెచర్‌లో తీసుకెళ్తుంటే అయ్యో! సీరియస్‌గా ఉన్నారేమో హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నారు అని. ఆ ముసలాయన అలా తీసుకెళ్తుంటే వాళ్ళ ఆవిడ వెనక నుంచి వస్తా ఉంది. ఇంక వేరే అంతా హాస్పిటల్ స్టాఫ్. సరే అతన్ని తీసుకెళ్లారు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు చూడనే లేదు నేను. నా నా కిచెన్ విండో మెయిన్ డోర్‌కి ఉండేదన్నమాట. మెయిన్ రోడ్‌కి. అది కనిపించేది. ఎన్ని రోజులయింది తాత హాస్పిటల్ నుంచి వచ్చారో లేదో, నాకు కొంచెం ఈ అలవాటుంది. ఎవరికైనా ఒంట్లో బాలేదంటే వెళ్ళిపోయి వాళ్ళతో పలకరించి, వాళ్ళని అడగాలి, ఏదైనా హెల్ప్ ఇవ్వాలి అలా అన్నమాట. ఎలా ఉన్నారో ఏమో, ఎందుకు రాలేదు, అన్ని రోజులు హాస్పిటల్‌లో ఉన్నారా? అని ఒకసారి అవ్వ బయట కనిపిస్తే పువ్వు తెంపుకోవడానికి వచ్చేది అంతే. అస్సలు బయటకొచ్చేది కాదు. పెద్ద ఇల్లు బంగ్లా. అప్పుడు నేనడిగాను, "ఏంటండి తాతయ్య గారు ఎలా ఉన్నారు?" అంటే, "ఆయన లేరమ్మా." అయ్యయ్యో! ఆయన ఆ రోజు వెళ్తుంటే నేను చూసానండి. ఏమైంది? ఎమర్జెన్సీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారంటే, ఇంట్లోనే చచ్చిపోయారు. అది డెడ్ బాడీ తీసుకెళ్లారంట. ఎంత హారిబుల్ ఫీలింగొచ్చిందంటే, ఒక మనిషి చచ్చిపోతే, పక్కింటోళ్ళకి కూడా తెలియకుండా అలా ఒంటరిగా ఆ బాడీని పంపిస్తే, ఎలాంటి ఒక స్థితి ఇంకా ఇండియాలో ఆ స్థితి రాలేదు. ఫారిన్ కంట్రీస్‌లో అలా జరుగుతాయనుకోండి. మన ఇండియాలో కూడా అలా జరుగుతా ఉందా? అది వాళ్ళ ఫారిన్ కంట్రీస్‌లో ఉండే పిల్లలు చెప్పిన అడ్వైస్. ఎవ్వరికీ ఇబ్బంది పెట్టొద్దమ్మా! మేము కూడా రాలేము. చుట్టాలు కూడా చెప్పొద్దు. మీరు చూసుకోండి. నేను హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేస్తాను. వాళ్ళు అంబులెన్స్‌లో బడి తీసుకెళ్తారు. ఇది అండి పరిస్థితి. ఈ రోజు పరిస్థితి. ఇంకా ఇంకా మనం ఇంకా కనెక్టెడ్ ఉన్నాం. ఫ్యామిలీస్ వాల్యూస్‌కి కనెక్టెడ్‌గా ఉన్నాం. సో, ఈ ఈ లెవెల్‌కి మనం వెళ్ళిపోతే లవ్ ఎనర్జీ అంటే ఒక దేవత అనే అనుకుందామండి. ప్రేమ దేవత ఉంటుందా ఇలాంటి ప్లేస్‌లో? వాస్తు పేరు మీద మనము చిన్న చిన్న విషయాలు చెప్తాం. అది చెప్పు అలా పెడితే, లేదా చీపురు కట్ట ఇలా పెడితే లక్ష్మి ఉండదు అని. లక్ష్మి గురించి అయితే మనకు ఎంతగానో ఆహ్, ఇంట్రెస్ట్ ఆ సబ్జెక్ట్‌లో. డబ్బు రావు.
ఇంటికి లెఫ్ట్ సైడ్ చెప్పులు పెడితే డబ్బులు రావు, రైట్ సైడ్ పెడితే రావు. అలాంటివి సింపుల్ థింగ్స్ అంత ఇంట్రెస్ట్‌తో ఫాలో చేస్తాము. అయితే గాడెస్ ఆఫ్ లవ్ తను ఎప్పుడు ఉండాలి అని ఎందుకు కోరుకోమండి? తను ఎప్పుడు ఉండాలంటే మనం ఎలా బిహేవ్ చేయాలి? ఎలాంటి ఒక క్యారెక్టర్‌ని పెట్టుకోవాలి? అందరిని ప్రేమగా చూసుకోవాలి. అందరితో కలిసి ఉండాలి. అందరిని సమానంగా ప్రేమించాలి. ఇక్కడ అనస్తాష అదే చెప్తా ఉంది. ఎక్కడైతే మీరు సమానంగా ప్రేమించరో అక్కడ ఈ ప్రేమ దేవత ఉండదు. ఎక్కడైతే ప్రేమ దేవత ఉండదో అక్కడ సమృద్ధి ఉండదు. మీరు ఇప్పుడు నేను సమృద్ధంగా ఉన్నాననుకుంటున్నారు. మీ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో మీకు తెలీదు. అది కాదు అంటుంది. అందుకే తొందరగా ఇదంతా తెలుసుకొని మీరంతా మారిపోండి. నేను చెప్పినట్టుగా అందుకే ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా స్పేస్ ఆఫ్ లవ్‌ని క్రియేట్ చేయండి. ఎక్కడైతే ఒక ఆడ, మగ కలిసే ముందే వాళ్ళ ఉద్దేశ్యం ఏమై ఉండాలి. ఈ బుక్‌లో ఫస్ట్‌లో నుంచి చూసుకుంటూ వస్తున్నామండి. అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తా ఉంది అనస్తాషియా. ద ఎనర్జీ ఆఫ్ లవ్ లాస్ట్ చాప్టర్ ఆఫ్ బుక్ 4. తను చెప్తా ఉంది ఫస్ట్ భావనలు ఎలా ఉండాలి ఆడ, మగ కలిసే ముందు. ప్రేమతో కలవాలి. ప్రేమ ఉంటేనే కలవాలి. మనం ఇప్పుడంతా ఫోర్స్‌గా లేదా ఫిక్స్డ్ అరేంజ్డ్ మ్యారేజెస్ చేస్తాం చూడండి. అదంతా తప్పు అంటా ఉంది. మీరు మా అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి సౌఖ్యంగా ఉంటుంది అని రిచ్ ఫ్యామిలీ, చదువుకున్న ఫ్యామిలీ అది చూసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అది తప్పు. అక్కడ స్వార్థంతో మీరు పెళ్లి చేసినట్టు. అక్కడ మీరు డిసైడ్ చేయకూడదు. పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ప్రేమతో పెళ్లి చేసుకోవాలి. వయసయింది అని కాదు. వాళ్ళు కలిస్తే ఇద్దరు కలిసినే మనం ఒక ప్రపంచాన్ని సృష్టించాలి. మనం ఇద్దరు కలిసి ఒక బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేయాలి. వరల్డ్ ఆఫ్ లవ్. అలా ఒక థాట్ రావాలి. అప్పుడు వాళ్ళు కలవాలి. వాళ్ళకప్పుడు పెళ్లి అనేది జరగాలి. పెళ్లి అంటే ఏంటి? వాళ్ళిద్దరూ అలా మనసు పడ్డారంటేనే పెళ్లి అయిపోయింది అది. మనం ఏమనుకుంటామండి తాళి కట్టలేదు కదా! కాదు అది పెళ్లి కాదు. నలుగురిని పిలిచి భోజనం పెట్టలేదు కదా! అది పెళ్లి కాదు. అది ఒక పెళ్ళా? నలుగురిని పిలవలేదు, అన్నం పెట్టలేదు, స్వీట్స్ పెట్టలేదు అంటే పెళ్ళా అంటారు. కాదు అంటుంది. అంతమంది సాక్షిగా కావాలా మనకు? అది ఈ సొసైటీ దాన్ని ఎక్కువ విలువ ఇస్తూ ఇలా మార్పులు వస్తూ వస్తూ రూల్స్, లాస్ వచ్చేసాయి. మ్యారేజ్ లాస్. వాట్ ఆర్ మ్యారేజ్ లాస్? ఎందుకు లా ప్రకారంగా పెళ్లిళ్ళు జరగాలి? లాకేం పని ఇక్కడ? ఇక్కడ హార్ట్‌తో పని ఉంది. ప్రేమతో పని ఉంది. లా ఎందుకు? ఇంతమంది ఎందుకు అంటుంది. వాళ్ళెందుకు సాక్షి? మీకు మనస్సాక్షి లేదా? మనస్సాక్షితో పెళ్లి చేసుకోవాలి. మీరు సమాజం పేరు మీద లాస్ పెడుతున్నారా? ఆ లాస్ అనేది భయం. మీరుండాలి. కలిసి ఉండాల్సిందే. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే ఏ కష్టం వచ్చినా ఉండాల్సిందే అని మీరు పెళ్ళికి భయపడుతున్నారు ఇప్పుడు అందుకే. ఇప్పుడు ఉండే జనరేషను పెళ్ళిళ్ళొద్దు బాబోయ్! ఇదేంటి ఒక్కసారి పెళ్లి, మళ్ళీ కుదరకపోతే డివోర్సు, ఈ ఈ పెయిన్, ఈ టార్చర్ మనకొద్దు. అందుకే లివ్ ఇన్ అనేది వచ్చేసిందండి. అనస్తాషియా చెప్తా ఉంది. అస్సలు ఇది సరి అయింది కానే కాదు. అలాంటి ఒక జీవితమే కాదు. అలాంటి వాళ్ళు కలిసి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. భయంతో కలిసి ఉండడం అంటే అది ఒక లైఫా? వాళ్ళు ప్రేమలో లేరు అంటే వాళ్ళు ఒక బిడ్డని కనాలా? అలాంటి ఒక బిడ్డ పుట్టిందే అయితే అది ఎలాంటి బిడ్డ ఉంటుంది? షీ కాల్స్ దెమ్ క్రిపుల్డ్. అందుకే ఈ రోజు అంత క్రిపుల్డ్ చిల్డ్రన్ ఆర్ బోర్న్. ఐ డోంట్ నో ద వర్డ్ ఫర్ క్రిపుల్డ్ తెలుగులో. సుధాకర్ గారు ఇక్కడ తెలుగులో రాసేయండి క్రిపుల్డ్ మీనింగ్ మీరు ఎడిట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ పదం చాలా ముఖ్యంగా క్రిపుల్డ్ అంటే వర్డ్ మీనింగ్ అంటే చేతులు కాళ్ళు లేని పిల్లలు పుడతారు చూడండి అలా. అయితే ఇక్కడ అనస్తాషియా అంటుంది అది మాత్రం కాదు ఫిజికల్లీ క్రిపుల్డ్ కాదు. మెంటల్లీ క్రిపుల్డ్. వాళ్ళు అలాంటి భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? ఏదో వాళ్ళ ఆ గోల తట్టుకోలేక కలుస్తున్నారు. అసలు వాళ్ళకి దగ్గరగా ఉండాలనేది భావన లేదు. ఆయన మీద ఈయనకి ప్రేమ లేదు. ఈయన మీద ఆయనకి ప్రేమ లేదు. అలా వాళ్ళు ఫిజికల్లీ
కలిసిపోయి ఒక బిడ్డని కంటున్నారు. ఆ భావనతో పుట్టిన బిడ్డ లైఫ్ లాంగ్ ఆ భావనలోనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆ బిడ్డకి హ్యాపీనెస్ అనేదే తెలీదు. లవ్ అనేదే తెలీదు. ఎందుకంటే లవ్ ఎక్స్‌పీరియన్స్‌తో పుట్టనే లేదు. ఈ రోజు భూమి పైన 80% ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ ఇలాంటి మ్యారేజెసే ఉన్నాయి. ఇంకా డివోర్స్ కావాలనుకుంటున్నారా? డివోర్స్ చేసుకోండి. కలిసి ఉండొద్దు. ప్రేమ లేకుండా కలిసి ఉండడం అంటే విషం తాగినట్టే. సమాజానికి భయపడి కలిసి ఉంటే ఏం లాభం? మీరు ఎవరిని ప్రేమతో అన్నం వడ్డించలేదు, ప్రేమగా పిలవలేదు, వాళ్ళు ఒంట్లో బాలేదంటే వాళ్ళని ప్రేమగా చూసుకోవడం లేదు. ఎందుకు అలాంటి లైఫ్? అస్సలు ఆ సిట్యుయేషన్‌లో మీరు చూడండి, అలాంటి ఫ్యామిలీలోనే లవ్ ఉండదు. ఆ మొహం మీద ఒక చిరునవ్వు కూడా ఉండదు. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా వాళ్ళ మొహం ఇలా పెట్టుకొని ఉంటారు. ఎప్పుడు ఏడుపు ముఖమే. ప్రతి విషయానికి మనసులో ఘర్షణ. అది అలా అనింది, నువ్విలా అన్నావు, అత్తగారు ఇలా అన్నారు, కోడలు ఇలా అనింది, ఆ! ఆడపడుచొస్తే ఇలా మాట్లాడింది అని ఏది ఇష్టం ఉండదు కదా! లవ్ లేనప్పుడు ప్రతీదీ నొప్పిగానే ఉంటుంది. వాళ్ళు జోక్ చేసినా అది మీకు ఇక్కడ గుచ్చుకుంటుంది. నేను జోక్ చేస్తే ఏంటి సీరియస్‌గా తీసుకున్నావు అంటే నాకు బాధగా ఉంది. లోపల నుంచి లవ్ లేదు. అప్పుడు నువ్వు అన్న మాటంతా నాకు సూజిలాగా గుచ్చుకుంటూనే ఉంటుంది. సో, ఇవంతా ఎంత టార్చర్ అండి. అక్కడ మనిషి మాత్రం టార్చర్ కాదు. మీ ఇల్లు, మీ వైబ్రేషన్ మొత్తం దేర్ ఈస్ నో లవ్. ఈరోజు అందరూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. మీ ఫ్యామిలీలో ఇలాంటి సిట్యుయేషన్ ఉంటే అది మీకు మాత్రం కాదు. ఒక దేశం ఇలాంటి ఎన్నెన్నో ఫ్యామిలీస్ కలిస్తే ఒక దేశం. దేశం సిట్యుయేషనే అలా అయిపోతుంది. అలాంటి బిడ్డలు పుడతారు. ఇంక వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాగే అయిపోతుంది. ఇది అవసరమా? సో, అండర్‌స్టాండ్ ద ఎనర్జీ ఆఫ్ లవ్. సో, ఎప్పుడైతే ఈ ఈ ఈ ఆ భగవంతుడు ఈ సృష్టిని చేసాడో, తను ఫుల్ ప్లానింగ్‌తో చేసాడు. వీళ్ళందరూ కలిసి ఉంటారు. ప్రేమగా ఉన్నప్పుడు ఒక బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ ప్రేమగా పుట్టినందుకు అది కూడా ప్రేమగా నిండి ఉంటుంది. అది కూడా అందరికి ప్రేమ పంచుతుంది. అండ్ అగైన్ అది పెద్దదయిన తర్వాత అలా ఫాలో అవుతూ ఉంటుంది. సో, ఈ క్రియేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది అని అలా ఆలోచించి ఆ సృష్టికర్త ఇదంతా ఒక సృష్టిని ప్లాన్‌తో తయారు చేశారు. ఎవరు దీన్ని చెడగొట్టింది? దేవుడు కాదు. ఆ సృష్టికర్త కాదు. నేచర్ అస్సలు కాదు. నేచర్ అంటేనే ఫుల్ లవ్. నేచర్‌కి అస్సలు హ్మ్. హేట్ అనే పదం అయితే చాలా పెద్ద పదం అనుకోండి. నాట్ లవింగ్ అనేది లేదు. నేచర్‌లో ప్రతీదీ ప్రేమిస్తుందండి. అ అంత దూరంలో ఉండే సూర్య, చంద్ర, నక్షత్రాలు, వేరే గ్రహాలు కూడా అక్కడి నుంచి లవ్ ఎనర్జీనే పంపిస్తూ ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కన ఉండే చెట్టులు, మొక్కలు, జంతువులు అందరూ లవ్వు. మనిషి మాత్రమే ఆ లవ్ ఎనర్జీని, ఆ స్పేస్ ఆఫ్ లవ్‌ని పెట్టుకోలేదు. మార్చేసాడు. ఒరిజినల్ ప్రొడక్ట్ ఏదో ఈ భూమి, ఈ సృష్టి ఒరిజినల్ ప్రొడక్ట్ ఫుల్ ఆఫ్ లవ్. మనం ఆ బ్రాండ్‌ని చెడగొట్టామన్నమాట. ఎలా అయితే బ్రాండెడ్ కార్స్‌కి ఏదైనా స్పేర్ పార్ట్స్ ఏదేస్తామండి? బ్రాండెడే వేసుకోవాలి కదా! మనమంతా డూప్లికేట్ ఎవరికీ తెలీదులే, కనిపించదులే అని అలా మారుతూ, మారుతూ ఈరోజు అంత మంచి బ్రాండ్ గల ఒక జీవితాన్ని కంప్లీట్‌లీ డూప్లికేట్ చేసి వాల్యూలెస్ చేసేసాం. డూప్లికేట్ అంటే ఏంటి? చైనా మేక్ లాగా. దానికి వాల్యూ ఉండదు. ఎక్కడ వాల్యూ లేదో అక్కడ ఆ పిల్లల గురించే అండి బాధ. ముందు వచ్చే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు లవ్ లేకుండా పోతారు. సో, ఒక సిస్టమ్ అంటూ లేదు. వ్లాడిమిర్ అడుగుతారు. ఏదైనా సిస్టమ్ ఉందా? చక్కగా పిల్లల్ని పెంచుకోవడానికి ఇలా వచ్చేసింది గదా! ఇప్పుడు పరిస్థితి ఇలా అయిపోయింది. ఇకపైనైనా ఒక సిస్టమ్ చెప్పవా? దీన్ని మార్చుకోగలిగే సిస్టమ్. అంటే అంత పెద్ద ఒక బ్రాండెడ్ కార్‌లో అంతా మార్చేశారు. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ వేస్తే ఆ బ్రాండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందా? ఏం మార్చాలండి? మొత్తం కార్‌నే మార్చాలి గదా! మీరు ప్రతీదీ చేంజ్ చేశారు. వీలు, చాసిసు, సీటు, టాపు, మోడల్లు, లైటు అంతా ఆ మోడల్ అసలు గుర్తుపట్టలేనంతగా మార్చేశారు. ఇప్పుడు ఏ ఒక్క డిజైన్ మారిస్తే మనం మళ్ళీ ఒరిజినల్ కార్‌గా కనిపిస్తుంది అంటే
నో ఛాన్స్. కనిపించొచ్చు గానీ, లోపల ఉండే మెషిన్స్ అంతా మీరు ఆల్రెడీ చాలా డ్యామేజ్ చేసేసారు. సో, ఈరోజు ఏం చేయాలి? సో, ఈరోజు ఏం చేయాలంటే, ఏమీ లేదు అంటుంది. నేనిప్పుడు దాకా నేను చెప్పానా? ఎలాంటి ఒక ఊరు తయారు చేయాలి, ఇల్లు తయారు చేయాలి, అది చేయాలి. మీకు అంటూ ఒక ఇల్లు చేయండి, అందరూ కలిసి ఉండండి, జాయింట్ ఫ్యామిలీలో ఉండండి. ఏ ఏది పోగొట్టుకున్నారో అది మళ్ళీ రిటర్నొస్తుందప్పుడు. సో, ఇంకా చాలా చాలా డీటెయిల్‌గా ఉందండి. జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉండాలి, రిలేషన్స్ ఎలా ఉండాలి. చాలా మంచి ఒక చాప్టర్ ఇది. వ్లాడమిర్‌కి చాలా బాధపడుతున్నారు. అయ్యయ్యో! నిజమే నువ్వు చెప్పేదాకా కొంచెం తెలుసనుకో. మరి ఇప్పుడు నువ్వు ఇంత ఘోరంగా చెప్తా ఉంటే అసలు మన పరిస్థితి అంత ఘోరంగా మారిపోయిందా? ఎవరిని బ్లేమ్ చేయాలి? హూ ఈస్ టు బ్లేమ్ అని అడుగుతున్నారు. ఎక్కడ తప్పు జరిగింది? ఎవరిని బ్లేమ్ చేద్దామని? ఎవరిని కాదు. ఎవ్రి అడల్ట్ ఈస్ టు బి బ్లేమ్డ్. నాట్ చిల్డ్రన్. అడల్ట్. ఎప్పుడైతే అడల్ట్ అయ్యారో, ఎప్పుడైతే ఈ సొసైటీ అనేది ఒకటి తయారు చేశారో, అందరూ ఒక ఈగోలో వచ్చేసి అంత సిస్టమే మార్చేశారు. సో, అడల్ట్స్ హావ్ టు బి బ్లేమ్. ఇప్పుడు అందుకే చిల్డ్రన్ చేతిలోకి ఇవ్వండి. పిల్లల చేతిలోకి భవిష్యత్తు పెట్టండి. మీరు చేయలేరు. అందుకే ఈరోజు ఈ స్థితికొచ్చేసాము. సో, యూ కెనాట్ డూ. ఎలా చేయాలి? ఏం చేయాలి? అంటే అప్పుడు ఆహ్, తను వ్లాడిమిర్‌కి గుర్తొస్తా ఉంది. ఒక 3 ఏళ్ల క్రితం అంటే కొత్తగా ఈ బుక్ రాసినప్పుడు అనస్తాషియా చెప్పిన కొన్ని చోట్లున్నాయండి. డాల్మెన్స్ అంటే పిరమిడ్ లాగా కొన్ని సమాధులున్నాయి. ఏ సమాధిలో అయితే అనస్తాషియా తన తాత, ముత్తాతలు అలా వాళ్ళ అవ్వ ఉండే ఒక సమాధి గురించి చెప్పి ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు జీవిత సమాధి అయ్యారు. ఆ సమాధిలో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సమాధి తీసుకున్నప్పుడు సమాధిలో కూర్చుంటే చచ్చిపోవడానికి కూర్చోరండి. వాళ్ళు ప్యూర్ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు. ప్యూర్ ఎనర్జీ కనెక్షన్ అంటే ఆహ్, ఎనర్జీ గురించి మాట్లాడతాం గదండీ! ఎనర్జీ అంటే లైట్. ఎనర్జీ అంటే ఒక లైటే. ఇంకేం లేదు లైటే. ఎనర్జీ అంటే లైట్. లైట్ ఫార్మ్ ఎలా ఉంటుంది అంటే విజ్డమ్‌తో కూడింది. హీలింగ్ ప్రాపర్టీస్‌తో ఉండేది. లైట్ ఈస్ లవ్, లైట్ ఈస్ విజ్డమ్, లైట్ ఈస్ హీలింగ్, లైట్ ఈస్ గాడ్, లైట్ ఈస్ లవ్. ఆల్ దీస్ ఆర్ వన్. కనిపించడానికి లైట్. అయితే అందులో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. సో, ఈరోజు తను చెప్తా ఉంది. వ్లాడిమిర్ చెప్తున్నారు. ఎప్పుడైతే నేను ఇలాంటి ఒక జీవిత సమాధికెళ్ళానో అక్కడ అనస్తాషియా అయితే డీటెయిల్‌గా చెప్పింది. అక్కడ కూర్చొని వాళ్ళు ధ్యానం స్థితిలో వెళ్తారంట. ధ్యానం అంటే కనెక్టింగ్ టు ద ఎనర్జీ. ఎనర్జీ ఏదైతే లైట్‌లా ఉంటుందో, ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్నప్పుడు తినడం, తాగడం అలాంటివి అలవాటు ఉన్నాయి కదా! అక్కడ ఏమి చెయ్యరు. జీవిత సమాధిలో ఉంటే కంటిన్యూయస్‌గా ఆ లైట్‌తో కనెక్ట్ అవుతారు. ఎంతగా లైట్‌ని రిసీవ్ చేస్తారంటే, వాళ్ళ థర్డ్ ఐతో రిసీవ్ చేస్తూ, చేస్తూ వాళ్ళ బాడీ ఫుల్‌గా లైట్‌గా మారిపోతుందంట. ఆ వెలుతురు ఎలా ఉంటుందంటే, ఒక దీపంలాగా. ఆ దీపం వెలుగుతూ, వెలుగుతూ, వెలుగుతూ మొత్తం ఇది నిండిపోయిందనుకోండి ఆ వెలుతురుతో. అంటే ఆ వెలుతురుతో పాటు ఇక్కడ హీలింగ్ ఎనర్జీ ఉందండి, విజ్డమ్ ఉందండి, లవ్ ఉందండి. అండ్ చూడ్డానికి, కనిపించడానికి అక్కడ లైట్ ఉందండి. సో, ఒక వైట్ లైటు కంటిన్యూస్‌గా నిండుతూ ఉంటే, వీళ్ళే లైట్‌గా మారిపోయి, అసలు శరీరమే లేకుండా అయిపోతుందంట. అప్పుడు వాళ్ళు కంప్లీట్‌లీ అక్కడ లైట్‌తో మర్జ్ అయిపోతారు. లైట్‌లో మర్జ్ అయిపోతే వీళ్ళు కూడా లైట్ అయిపోతారు. అప్పుడు అక్కడ శరీరం అనేది ఉండదు. అలా ఆ లైట్‌లో కలిసిపోయి జీవ సమాధి కంప్లీట్‌లీ క్లోజ్డ్ కదండీ! ఎక్కడ బయట వెళ్ళడానికి లేదు. ఆ ఒక జీవ సమాధికి ఒక చిన్న కార్క్ లాగా పెట్టి ఉంటారంట. ఒక రాయితో. చాలా బరువు గల ఒక కార్క్ అంట. అప్పుడప్పుడు ఎవరైనా వచ్చి అక్కడి నుంచి విజ్డమ్ తీసుకోవాలి, లైట్ బ్లెస్సింగ్ కావాలన్నప్పుడు ఆ కార్క్ తీసి అందులో నుంచి లైట్ వస్తే అక్కడ వాళ్ళ కష్టాలు చెప్పుకొని, అలా లైట్ తీసుకొని, విజ్డమ్ తీసుకొని మళ్ళీ అలా పెట్టేసి రావడం అన్నమాట. అది సరి అయిన విధానం. మనం అందుకే సమాధికెళ్ళినప్పుడు అక్కడ మనం చెప్పుకోవడము, అక్కడి నుంచి ఆన్సర్ రిసీవ్ చేసుకోవడం చేయాలి. ఇది ఎలా చేయాలనేది కూడా ఇక్కడ డాల్మెన్స్ అంటారు. జీవ సమాధిని రష్యాలో. అలా జరిగేది. అయితే రాను రాను ఎలా అయిందంటే దాన్ని కూడా అర్థం ఆహ్, ఎవరికి తెలీదో మీనింగ్ దాని మహత్వం తెలీదు. వాళ్ళు కొందరు ధ్వంసం చేసేశారు. ఇంకా కొందరు
ఆహ్, అలా నెగ్లెక్ట్ చేశారు. సో, ఈరోజు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. నువ్వక్కడికి వెళ్ళు అని అనస్తాషియా చెప్తుంది వ్లాడమిర్‌కి. నువ్వు వెళ్లి అక్కడ మా అవ్వది ఏదైతే ఉందో నువ్వక్కడికి వెళ్ళు. అద్ అక్కడ మనిషి లేరండి. అయితే ఎనర్జీ రూపంలో వాళ్ళున్నారు అక్కడ. జీవ సమాధిలో వాళ్ళక్కడే ఉంటారు. ఎలా అయితే మన ఇండియాలో రాఘవేంద్ర స్వామి గురించి మనం అందరికీ తెలుసు కదండీ! అక్కడ కూడా ఆయన జీవ సమాధినే అక్కడ. ఆ సమాధి అంటే ఆయనింకా లైట్‌లో మర్జ్ అవ్వలేదు. ఆయనక్కడ లైట్ అయిపోయి అక్కడే ఉన్నారు. అందుకే మనం పలికితే మనకు మాట్లాడతారు. మనతో రెసిప్రొకేట్ అంటారు. కమ్యూనికేట్ అంటారు. కమ్యూనికేషన్ జరుగుతా ఉంది. మనం అలా చేయాలంట. ఎక్కడైతే జీవిత సమాధి ఉందో అక్కడ మనం అలా కమ్యూనికేషన్ చేయాలి. వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి అంత నాలెడ్జ్ తీసుకున్నారు. వాళ్ళ కోసం కాదు. రాబోయే జనరేషన్ కోసం వాళ్ళు అంత నాలెడ్జ్ తీసుకొని పెట్టుకున్నారు. సో, అప్పుడప్పుడు అంతకుముందయితే పాత కాలంలో అలాంటి డాల్‌మెన్స్ దగ్గరికి వాళ్ళు తిండి మరి డ్రింక్స్ తీసుకెళ్ళేవారంట. వాళ్ళకి ఆహారం అక్కడ పెట్టేసి, వాళ్ళతో మాట్లాడి, కుశలోపచారాలు మాట్లాడి, వాళ్ళ కష్టాలు చెప్పుకొని, అక్కడి నుంచి ఏమి నాలెడ్జ్ తీసుకొని రావాలో అది తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరు. మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళక్కడ ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. వాళ్ళు తపనలో ఉన్నారు. ఎన్నేళ్ల నుంచి మేము ఈ విజ్డమ్ తీసుకొని ఉన్నాము. ఎవరి కోసం ఇది? మీకోసమే కదా! రండి అని. అయితే జనాలకి తెలీదు. ఈ బుక్ మూలకంగా నేను అందరికీ ఇది ప్రసారం చేస్తున్నాను. వీలైనంత ఇలాంటి ఫుల్ ఇంటాక్ట్ డాల్‌మెన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. అక్కడ నాలెడ్జ్ తీసుకోండి. ఎక్కడైతే పడగొట్టారో దాన్ని మళ్ళీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ డాల్‌మెన్ లేదు. ఆ సమాధి లేదు. అయితే ఆ లైట్ అక్కడ ఉంది. తెలియని వాళ్ళకి తెలియజేయండి. సో, తను అలా వెళ్ళినప్పుడు వ్లాడిమిర్ ఒక ప్లేస్‌కి అలా ఎళ్ళినప్పుడు ఒక తాత కనిపిస్తారంట. ముసలాయన నడవడానికి ఇలాంటి డాల్‌మెన్స్ అంటే కొండ పైన ఎక్కువగా ఉంటాయి దూరంగా. ఎందుకంటే వాళ్ళు సమాధిలోకి వెళ్ళాలంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు గదా! అందుకే ఊర్లో చేసుకోరు సమాధులు. వాళ్ళు ఊరు బయట చివర్లో వెళ్లి అక్కడ ఎలా కొండ పైన గాని అలా దూరంగా చేసుకుంటారు. అయితే ఈ రోజుకి అది నెగ్లెక్టెడ్ కాబట్టి అక్కడ ఎక్కడానికి కూడా రోడ్ ఉండదు. దారి ఉండదు. అయితే వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఈ రోజు కూడా వెళ్తున్నారు. సో, అలాంటి ఒక ప్లేస్‌లో ఒక ముసలాయనొచ్చారంట. ఈయన చూసారు. ఏంటి ఈ ముసలాయన ఇలా వస్తున్నారు అంటే చాలా ఎత్తుగా ఉన్నారు. రష్యన్స్ కదండీ! హైట్ ఎక్కువ. అయితే చాలా లీన్‌గా, ఫ్రెజైల్‌గా అంటున్నారు. చాలా 100 ఇయర్స్ అయినట్టుగా. అలా నిదానంగా అక్కడికి వెళ్తున్నారు. "ఎక్కడికెళ్తున్నావు తాత" అని అడిగితే ఆయన స్మైల్ చేసి అలా చెయ్యి మాత్రం చూపిస్తారంట. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే ఆయన అక్కడికెళ్ళి ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఆ చుట్టుపక్కన ఉండే డాల్‌మెన్ అంటే ఆ సమాధి చుట్టుపక్కన ఏరియాని క్లీన్ చేసి అక్కడ ప్రేమగా ఆ రాయిని ముట్టుకుంటూ మాట్లాడి, మళ్ళీ ఆయన బ్యాగ్‌లో ఏమో తీసుకొచ్చారంట. డ్రై ఫ్రూట్సు, ఒక బాటిల్‌లో వైన్ తీసుకొచ్చారంట. ఆ వైన్ గ్లాస్‌లో పోసేసి అలా పెట్టేసి మాట్లాడుతూనే ఉన్నారు. మనం అలాంటి వాళ్ళని చూస్తే పిచ్చోడు, ఆ సమాధి దగ్గరికెళ్ళి అంతా క్లీన్ చేస్తాడు. మరి కూర్చొని ఎంతో గంట సేపు మాట్లాడతాడు. వాడికి వాడే మాట్లాడుతూ ఉంటాడు అని మనకలా కనిపిస్తుంది. అయితే జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుసు. ఎక్కడ జ్ఞానం దొరుకుతా ఉందో అక్కడికి వెళ్లి నేను ఎలా జ్ఞానం తీసుకోవాలి అని. సో, వ్లాడిమిర్‌కి చెప్తోంది చూడు, చూడ్డానికి ఆయన ముసలాయన గాని, ఆయన విషయం తెలుసు ఆయనకి. వేరే వాళ్ళకి చెప్తే ఎవరు వినరు. అందుకే ఎవ్వరితో ఏది డిస్కస్ చెయ్యడు. తను మాత్రం వీలైనప్పుడల్లా అక్కడికి వెళ్లి ఆ విజ్డమ్‌ని అక్కడ తీసుకొని వస్తూ ఉంటాడు. ఊరికొచ్చి ఇక్కడ అందరికి ఆ జ్ఞానాన్ని పంచుతాడు. అయితే అక్కడి నుంచి తీసుకుంటున్నాను అనే విషయం ఎవరికీ చెప్పరు. సో, అలా అయితే పల్లెటూరులో ఉంటే ఇలాంటివి మనకు దగ్గరలో ఉంటాయి. ఎందుకంటే పల్లెటూరు మీన్స్ ఒక ఊరు రావాలంటే ఒక నది పక్కన, ఒక కొండ దగ్గర అలాంటి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఒక ఊరు స్టార్ట్ చేస్తారండి. సో, అక్కడ అలాంటి ప్లేస్‌లోనే ఇలాంటి సమాధులు కూడా ఉంటాయి. ఇక మనం ఇప్పుడేం చేసామంటే సిటీకొచ్చేసాం. సిటీ అంటే ఎంతో దూరం. ఊరు నుంచి చాలా చాలా దూరం. వ్లాడిమిర్ అంటారు కదా! మేమంతా సిటీలో ఉన్నవాళ్ళు ఎంత అన్‌లక్కీ టు మిస్ ఆల్ థిస్. ఏం చేయాలప్పుడు? ఎలా ఇది చేయాలంటే, మీరు ఉండే చోటనే అలాంటి ఒక పరిస్థితిని తయారు చేయండి. ఎందుకంటే విజ్డమ్ అక్కడే ఉండాలనేది లేదు. ఆ సమాధిలో నుంచి విజ్డమ్ ఎక్కడైతే నేచర్ ఉందో అక్కడికంతా వాళ్ళు పంపిస్తారు. అదే వాళ్ళ విజ్డమ్. విజ్డమ్ ఏం చెప్తోంది అంటే, యూనివర్స్ నుంచి విజ్డమ్ వస్తా ఉంది. ఆ లైట్‌ని వాళ్ళు పంచడానికే లైట్ తీసుకున్నారు. ఎక్కడ నేచర్ లేదు ఆ లైట్ వెళ్ళదండి.
నేచర్ వెళ్ళడానికి హైవేనే సారీ లైట్ వెళ్ళడానికి హైవే నేచర్. మనం కూడా న్యాచురల్ గా జీవిస్తే అక్కడ మీరు ఏ తపస్య చేయాల్సిన అవసరం లేదు, ఏ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మీకు జ్ఞానం వచ్చేస్తుంది, మీకు వెలుతురు వచ్చేస్తుంది. మీరు చాలా మందిని చూసుంటారు, ఎవరైతే ఇలా ఉంటారో వాళ్ళకి ఏ గురువు దీక్ష లేదు, ఏమీ లేదు, వాళ్ళకి అన్ని జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, అన్ని విషయాలు తెలుసు. సో అగైన్ సో మచ్ ఇస్ దేర్. లాస్ట్కి వచ్చి అనస్తాషియా ఉంటుంది, ఎలాంటి ఒక ఇల్లు తయారు చేయాలంటే రేపు పుట్టిన బిడ్డ ఈ విషయం తెలుసుకున్న తర్వాత థ్యాంక్ యూ డాడీ అనాలి. మీకు నాకు ఇలాంటి మంచి ఒక స్పేస్ ఆఫ్ లవ్ ని సృష్టించినందుకు మీకు థ్యాంక్ యూ. మా తాతగారికి థ్యాంక్ యూ. మా తాతగారు అంటే మీరు చేయలేదు, ఇది మీ తాతగారు ముత్తాతగారు చేసింది. అక్కడ తినే ఫుడ్ లో, అక్కడ తినే పండులో కూడా మీ తాతగారు టేస్ట్ అక్కడ వచ్చేస్తుంది. ఎందుకంటే అలాంటి భూమిలో ఇక్కడ పండు చెట్టు మాత్రమే మాట్లాడలేదండి. అక్కడ జీవిస్తూ ఉండగా ఎవరైతే చచ్చిపోతారో ఈ సమాధిని ఊరు బయట కాదు, మీ పొలంలోనే మీ సమాధి ఉండాలి. ఆ సమాధి అంటే అక్కడ గోరి కట్టాలి కాదు, డేట్ వేసి ఫోటో వేసి కాదు. మీకు ఇష్టమైన చెట్టు ఉంటుంది కదా, మీరు నాటిన చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు కింద మిమ్మల్ని పాతేయాలి. అప్పుడు మీ శరీరంలో ఉండే ప్రతి కణం ఆ చెట్టుతో కూడి అందులో ఫ్రూట్స్ గా మారి మళ్ళీ బ్లెస్సింగ్స్ గా, మళ్ళీ లవ్ గా, ఇంకా మీ ముందొచ్చే జనరేషన్స్ కి అది పండుగ ఫుడ్ గా వాళ్ళకి దొరకాలి. అలా ప్రతి జనరేషన్ అక్కడే నేను పెట్టిన చెట్టు కింద నా సమాధి ఉంటుంది. అలా సమాధి అంటూ ఒక ప్లేస్ కాదు, మట్టిలో కలిసిపోవాలి. దానికి ఒక ప్లేస్ చేయొద్దు అంటారు. అన్నెసెసరీగా అలాంటి ఒక ప్లేస్ క్రియేట్ చేయొద్దు. క్రిమేషన్ గ్రౌండ్ అనేది తప్పు. మీరు అలాంటి ఒక భూమిని, దానికి ఒక ఆ వాల్యూనే మీరు పాడు చేస్తున్నారు, దానికి అర్థం లేదు అంటుంది. సో మీరు ఇది ఇంట్లో జీవించే విచారం, మళ్ళీ స్కూల్స్ ఎలా ఉండాలి, లెసన్స్ ఆఫ్ గాడ్ అని ఉందండి. దేవుడు చెప్పిన మాటలు మళ్ళీ రిపీట్స్. ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, దేంతో భయపడకూడదు, దేన్ని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, ఒకేలా ప్రేమించాలి, దేనికి భయపడకూడదు. ఓకే. అండ్ ఒకే ఒక ఉద్దేశం, మనిషిగా పుట్టినప్పుడు మనం ఈ సృష్టిని, ఈ క్రియేషన్ ని ప్రొటెక్ట్ చేయాలి. వీఆర్ రెస్పాన్సిబుల్. సో మనం ప్రొటెక్ట్ చేస్తూ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఇంకా బెటర్ వరల్డ్ ని ఇవ్వాలి. సో అలాంటి ఒక మనుషుల్ని మనం తయారు కూడా చేయాలి. మనం మాత్రమే కాదు, వాళ్ళు కూడా ఇలాంటి థాట్స్ తోనే ముందు రావాలంటే పుట్టే పిల్లల్ని కూడా ప్లాన్డ్ గానే పుట్టించాలి. సో ఈ విషయం మళ్ళీ డీటెయిల్ గా బుక్ నిండుగా ఉంది కదండి, ఇంకోసారి మరోసారి చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ రోజుకి ఈ విషయం ఇక్కడికే సమాప్తం. అండ్ అనస్తాషియా ది లాస్ట్ వర్డ్ ఫర్ బుక్ 4 నెక్స్ట్ వీక్ లో చదివేసి 4th బుక్ కంప్లీట్ అవుతుందండి. తను ఒకే ఒక కాన్సెప్ట్ తో మాట్లాడుతూ ఉంటుంది. మనం చక్కగా లవ్ ఎనర్జీతో నిండి ఈ భూమి పైన ఉండాలి. ఇది ఒక్కటేనండి, మనిషిగా పుట్టినందుకు ఒక్కటే, ఇది ఒక్క పని కోసమే మనిషి పుట్టాడు. వేరే ఇంటెలిజెన్స్ ఏదైతే అనుకుంటున్నామో, ఈ చదువులు, ఇంజనీరు, డాక్టర్ అనుకుంటున్నారు కదా, అది అస్సలు కాదు. దానికోసం మనం అస్సలు పుట్టలేదు. అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వడం, కోటి డబ్బు సంపాదించడం, అదంతా అస్సలు కాదు. సో ఇదంతా మనం తెలుసుకోవాల్సిందే. ఎప్పుడు తెలిసే ఈ విషయం, కొత్త విషయం అస్సలు కాదు. అయినా ఎందుకు చేయలేకపోతున్నాం, కారణాలు కూడా ఉన్నాయి కదా, కారణాలు తెలుసుకొని మనం దీంట్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాలి అని కోరుతూ ఈ రోజు ఎపిసోడ్ ని ఇక్కడే పూర్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ అనస్తాషియా విజ్డమ్ ని అంత ప్రేమగా ఆస్వాదిస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. పుస్తకం ఈ రోజు ఒకటి పూర్తయిందా మేడం? లేదండి, ఇంకా కొంచెం మంచి పోర్షన్ ఉంది, పెట్టుకుందాము. నెక్స్ట్ వీక్ లో అది కంప్లీట్ చేస్తానులేండి. లేదా వద్దులేండి, చాలు. లేదు, ఇది ఎడిటర్స్ వర్డ్ అని ఉంది. బుక్ 5 స్టార్ట్ చేద్దాం. ఇది కొంచెం చెప్పేసి బుక్ 5 స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ బుక్ 5. మొత్తం 5 మేడం బుక్స్?
ఆ! 9 బుక్స్ ఉన్నాయి. 9ఆ? ఓకే. హ్మ్. 9 బుక్స్. అవును. యాహ్! హేమమాలిని థాంక్ యూ వెరీ మచ్. ఆ! మేడం. ఓకేనండి. మీరు ధ్యానానికెళ్తారా? ఇక్కడేనా అందరూ ధ్యానం? వేరే సెషన్ ఉందా మీకు మళ్ళీ? అవునమ్మా. ఆ! 9:00. ఓకే. సరే. హ్మ్. బాగుంది. అంటే ఇల్లు అంటే ఎట్లా ఉండాలి? అందరు కమెండ్‌గా ఉండేటట్టు ఉండాలి. ఇవంటే పూర్వం రోజుల్లో ఉన్నారు మేడం. మీరన్నట్టు ఇప్పుడు ఎవరు ఇష్టపడడం లేదు. కానీ అందులోనే సంతోషం ఉందని వీళ్ళకి తెలవడం లేదు. హ్మ్. కలిసుంటే కలదు సుఖము అన్నట్టు అసలు అవి మేము కూడా జాయింట్ ఫ్యామిలీ అంటే మేము ముందుంటిమి. అప్పటి రోజులు ఇప్పుడు రావాలి అంటే మళ్ళీ తిరిగి రాలేవు మేడం అవి. అప్పుడు అందరం కలిసి ఒక కాడ కూసుండి మధ్యలో అంటే అన్ని గిన్నెలు పెట్టుకొని చుట్టూ కూసుండి తినేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ రోజులు రావాలి అంటే అవి ఎంత ప్రయత్నించి రావు, రాలేవు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము మన కోడళ్ళను వాళ్ళని జూస్తేనే అర్థమైతుంది. ఎంత తేడాగా ఉంటుండ్రు వాళ్ళని. లేదండి. రావాలి, వస్తుంది అని అనుకోండి. అవును. అనస్తాసి రావాలి మేడం. చెప్తా ఉంది కాబట్టి వస్తుందండి. ఇంకంతే కొంచెం సేపే ఈ గ్యాప్ వచ్చింది. పోనీ ఒక కరోనా పీరియడ్‌లో 4 ఏళ్ళు వచ్చినట్టుగా ఇది ఒక కరోనా మన సంబంధాల్లో. మళ్ళీ తిరిగి ఓల్డ్ లాగానే అయిపోవాలి. అంతా అవుతుంది ఖచ్చితంగా. కరెక్ట్. ఎందుకంటే కోరిక చూడండి అనస్తాష కోరిక ఇది. ఖచ్చితంగా అది లవ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ అందరూ ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇలా చేస్తున్నారు కదా! వాళ్ళ పిల్లల్లో చూస్తారు కదా! అప్పుడు వాళ్ళకి బుద్ధొస్తుందనమాట. ఇది ఇలా జరిగింది కారణం నేనే. నేనిక్కడ స్టార్ట్ చేశాను. ఆ ప్రేమ ఇవ్వలేదు కాబట్టి నాకు నా పిల్లల నుంచి నా కళ్ళ ముందు జరుగుతా ఉందండి ఆల్రెడీ. రికార్డింగ్ స్టాపా?